టైం కు వచ్చినా కానీ మీరు మన ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సభ్యులు మీ అభిమానుల కోసం ఇంత మంచి టైం కేటాయించినందుకు ఒక్క నిమిషం చెప్పాలన్నా మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ప్రస్థానం మీకు కూడా తెలుసు 2010 నుంచి స్టార్ట్ అయింది. అది ఎవరెవరు కాదు, మన కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించినాము ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ని. ఈ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ని స్థాపించిన మా అనిలన్నకి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ తరఫున సభ్యుల తరఫున ఇక్కడ ప్రతి ఒక్క తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శాఖకు గొప్పదనం ఏంటంటే ఉద్యమం తెలంగాణ రాకముందు ఉద్యమం కూడా పాల్గొన్నాం యూకేలో. అక్కడ తెలంగాణలో మన ఉద్యమకారులందరూ ఉద్యమం చేసినప్పుడు ఇక్కడ యూకేలో కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ సభ్యులు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే సభ్యులు అందరూ ఉద్యమం చేసినాం ఇక్కడ. కాబట్టి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శాఖకు ఖచ్చితంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. మేము బ్యాక్ ఎండ్ తెలంగాణకు పోయినా కానీ ఇక్కడున్నా కానీ ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ సభ్యుడు మమ్మల్ని ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ మన బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ నుంచి కేసీఆర్ గారు కావచ్చు, మన తెలంగాణ వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి, హరీష్ అన్నకి, రామన్నకి, ప్రతి ఒక్క నాయకునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా అనిల్ అన్న కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అండ్ ఒక్క విషయం హరీష్ అన్న గురించి చెప్పాలి. ఇంతకుముందు ఏవీలో చూసాను, ఏవీ ఎట్లున్నది గట్టిగా ఏదో మాకు తోచిన అన్ని యాడ్ చేసినామన్నా, మాక్సిమం యాడ్ చేసినాం అనుకుంటాం మేము. బట్ అందులో మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యాడ్ చేసినాము. మన 6 అడుగుల బుల్లెట్ కావచ్చు, తెలంగాణ ట్రబుల్ షూటర్ అంటాం ఖచ్చితంగా. మళ్ళా అంతేకాదు అసెంబ్లీ టైగర్ మన హరీష్ అన్న గారు మన అసెంబ్లీలో చూసిన కదా ఎట్లుండే, గుంపులుగా ఎవరొచ్చిండు కాదు, గుంపులుగా ఎవరొచ్చిండు. మా హరీష్ అన్న ఒక్కడే అసెంబ్లీ టైగర్ ఒకడే వస్తాడు, సింగిల్ గా వస్తాడు, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాడు. ఎందుకంటే హరీష్ అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమం నుంచి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీతోనే ఉన్నాడు, పార్టీ కోసం ఉన్నాడు, పార్టీ కోసం పనిచేసిండు, ప్రజల కోసం పనిచేసిండు. అది హరీష్ అన్న. సొంత ప్రయోజనాలు ఎప్పుడు చూసుకోలేదు. ప్రతిసారి రోజుకు 18 గంటలు పనిచేస్తాడు హరీష్ అన్న. రాష్ట్రంలో, దేశంలో ఏదైనా నాయకుడైనా 18 గంటలు మరియు అజాత శత్రు అనేవారు ఉన్నారంటే అది ఒక హరీష్ అన్న మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే మన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు గౌరవించేది హరీష్ అన్న మాడి గౌరవించేది అంటే ఒక హరీష్ అన్న ఒక్కడే. భారతదేశంలో ఇంకెవ్వరు లేరు. ప్రతి ఒక్క పార్టీ గౌరవిస్తుంది హరీష్ అన్నని. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ అన్న, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే సభ్యులందరికీ ఇంత సమయం పాటించినందుకు. వీకెండ్ అయినా కానీ, థర్స్డే అయినా కానీ ఇంతమంది అభిమానులు, హరీష్ అన్న అభిమానులు కావచ్చు, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, తెలంగాణ సభ్యులు కావచ్చు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు వీకెండ్ అయినా కానీ మరొక్కసారి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్. జై తెలంగాణ, జై కేసీఆర్.